ఇప్పుడు వచ్చావేంటి? నువ్వేరమ్మన్నావు కదా. ఎవరు నువ్వు? నేనెవరో తెలియకుండా నేను నెంబర్ ఇచ్చావా? నేనెవరికి నెంబర్ ఇవ్వలేదు. ఓ సరే నేను వెళ్తా. ఎలాగో వచ్చావు కదా, లోపలికి రా. ఇప్పుడు బుక్ అయిపోతాడా ఏంటి? వెయ్యొచ్చు కదా. ఏంటి వేసేది? డాన్స్ వేయొచ్చు కదా. డాన్సా? ఒక్క నిమిషం. ఏయ్ ఎక్కడికి? ఇప్పుడే వస్తా. ఏయ్ ఎక్కడికి? ఒక్క నిమిషం. రావే. బాగా అలసిపోయాను, వెళ్ళి వాటర్ తీసుకురాపో. చెప్పు. లోపలికి రారా. ఎందుకు? అర్జెంటుగా రారా. అర్జెంటా? నేను చెప్తానుగా. ఏమైంది? నువ్వు రారా, నేను ఫోన్ పెట్టేస్తున్నా. రా. వస్తున్నా. ఏమైందిరా? అరే అది ఏమైందిరా? నేను పైన పైన ఆంటీ. అరే ఏదో ఒకటి చెప్పిచావు. అరే అది కాదు. నేను చూపిస్తారా, చూడు. ఏమైందిరా? ఎలారా? కిందకెళ్ళి చెక్ చేయి. సరేరా. నీ పేరేంటి? సావిత్రి. అబ్బో, నీ మొగుడు ఏం చేస్తాడు? బిజినెస్. ఎంత సంపాదిస్తాడేంటి? 4 లక్షలు. నీకేం పోయే కాలమే, హాయిగా కాపురం చేసుకోక. ఆడెక్కడుంటాడు? ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అని తిరుగుతుంటాడు. అయినా నాకెందుకు గాని. సార్ 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 నన్నేమీ చేయొద్దు సార్. నీ ఓవర్ యాక్టింగ్ చాలు. నగలెక్కడున్నాయి? కింద రూమ్ లో రైట్ సైడ్ అల్మారాలో ఉన్నాయి. రేయ్, కింద రూమ్ రైట్ సైడ్ అల్మారాలో ఉందంట. ఓకే. మరి డబ్బులు ఎక్కడున్నాయి? అదే రూమ్ లో బెడ్ కింద ఉన్నాయి. రేయ్, అదే రూమ్ లో బెడ్ కింద ఉన్నాయి. నువ్వు సూపర్ బంగారు. అబ్బో. మేము వెళ్ళిపోగానే పోలీసులకు ఫోన్ చేసి ఒక తెల్లోడు జుట్టేసుకుని ఒక నల్లోడు పిలకేసుకుని వచ్చాడని కంప్లైంట్ చేసావనుకో. నేనెందుకు చెప్తాను? నేను పెట్టిన మెసేజ్లు అన్ని మీ దగ్గర ఉన్నాయి. అబ్బో, తెలివైన దానివే. నేను వచ్చారా. రేయ్, మీ పాటికి మీరు వెళ్ళిపోతే మా ఆయనకి నేనేం సమాధానం చెప్పాలరా? ఆ కత్తితో 2 ఘాట్లైనా పెట్టేసెళ్ళండ్రా. రేయ్ 2 కాదురా 3 పెట్టు. ఆంటీ నగలు కూడా ఆంటీ స్మెల్లే వస్తున్నాయిరా. రేయ్, ఏంటి? మీకు బాగా కోఆపరేట్ చేశాను కదా, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏం చేయాలి? ఆ పక్కింటోడికి నాకు అస్సలు పడదు. దాని మీద ఒక రాయి విసిరేసెళ్ళండ్రా. అంతే కదా, మేము చూసుకుంటాం. ఏరా. థ్యాంక్ యూ. దొంగ 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 దొంగ. ఇది వేసుకో. అరవకు. ఏంటో చెప్పు. చచ్చు నేను చంపేద్దాం అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మాట విను. అయినా చిచ్చు నన్నెందుకు చంపుతాడు? తప్పు కోసం.
నిన్ను వాడి నుంచి కాపాడాలని నాకేం ఇంట్రెస్ట్ లేదు. వాడు నన్ను సపోర్ట్ చేయమన్నాడు. ఈ డ్రెస్లో నేను చూస్తుంటే నాకు మతిపోతుంది. బంగారం, బేరం 20 లక్షలకు ఓకే అయింది. అయితే ఏంటి? నీకు తెలుసు కదా, నిన్ను అక్కడి నుంచి కిడ్నాప్ చేసిందేనే. తెలుసు. నీకు అక్కడికి వెళ్ళాలని లేదని నాకు తెలుసు. నిన్ను వాళ్ళకి అప్పచెప్పి తిరిగి తీసుకొస్తాను. మన ఇద్దరం 20 లక్షలు పంచుకుందాం. 10 నీకు, 10 నాకు. నువ్వు నాతో ఉండిపో. నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు. ఆ డబ్బు తీసుకొని మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మరి నీ ఫ్రెండ్? చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? చంపేద్దాం అంటే? నిజం, నేను ఫిక్స్. నీకు ఇష్టం ఉందా లేదా? నిన్నే మోసం చేసినోడు అవసరం తీరగానే నన్ను చంపేస్తాడు. అందుకే వాడిని నమ్మి నేను వెళ్ళలేదు. నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, జాగ్రత్త పడు. భయపడకు, నా మాట విను. నా మాట విను. ఇప్పుడైనా నా మాట విను. నువ్వు అనుకుంటున్నంత చెడ్డది కాదు నేను. అలా అని పంచ జరిగిన దానికి నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ప్రామిస్. అమ్మతోడు, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఏదో తెలియని చిన్న ప్రేమ నాది. నీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. నేను వైజాగ్ వెళ్తున్నాను. శక్తిగడ అంత మంచోడు కాదు. నేను వచ్చేంత వరకు నిన్ను కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరు. నువ్వు ఎలాంటి విధ వేషాలే, ఓకేనా? సరేనా? బాయ్ బాయ్ బాయ్. మూడు సార్లు వచ్చారు, ఏం చేయలేదు. నీకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నానుగా, కోఆపరేట్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? కంప్లైంట్ చేయమంటావా? వద్దు సార్, అది కాదు. ఎక్కడికి వచ్చి నన్ను ఏం చేయకుండా అందుకే అడిగాను. అచ్చు నీలాంటి అమ్మాయి నా జీవితంలో ఒకతుండేది. ఆ అమ్మాయిని చాలా ప్రేమించాను. నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని నీలో చూస్తున్నాను. అర్థమైందా? మీరు ఇక్కడికి వచ్చింది హ్యాపీగా ఉండడానికే కదా. మీకు ఎలా కావాలంటే అలా కోఆపరేట్ చేస్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి. నా బాయ్ ఫ్రెండ్ నంబర్ తప్ప నాకు ఏమీ తెలీదు సార్. ప్లీజ్ సార్, నాకు చిన్న హెల్ప్ చేయండి. మీకేం కావాలంటే అలా చేస్తాను సార్. ప్లీజ్. ఏం అవసరం లేదు. మీరే నా లాస్ట్. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్. నీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ షర్ట్ ది. ఇదేంటి? ఏమైంది? ఇంకెవరిని హెల్ప్ అడక్కు, నీకెవరూ హెల్ప్ చేయలేరు.